మనం సరికొత్త వీడియోతో మనం ముందుకు వచ్చామన్నమాట. ముందు పవన్ ఇలాకాలో జగన్ పర్యటన, మాజీ సీఎం పర్యటన, పవన్ ఇలాకాలో మాజీ సీఎం పర్యటన అది ఎలా ఉందో తెలియజేసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, ఇప్పుడు నిన్నటి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ ఇలాకాలో జగన్ పర్యటన అంటే పిఠాపురం. అదే మన రాష్ట్రంలో దేశంలోనే హాట్ టాపిక్ అయిన నియోజకవర్గం మనందరూ తెలుసు. పిఠాపురం నియోజకవర్గంలో మన మాజీ సీఎం జగన్ పర్యటించాడు. అది ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టు యొక్క వరద బాధితులను పరామర్శించడానికి పర్యటించాడు. అయితే ఈ పరామర్శ అనేది నాకు జగన్ పర్యటన చాలా మంది జగన్ పర్యటన పిఠాపురం పర్యటన ఖరారు కాలంలోనే అసలు ఖచ్చితంగా పవన్కి ఖచ్చితంగా పడిద్ది, కౌంటర్ పడిద్ది. మా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా విమర్శిస్తాడు. ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి సొంత పిఠాపురం నియోజకవర్గంలోనే ఇలా ఘోరంగా విఫలమయ్యాడు అని ఖచ్చితంగా జగన్ విమర్శిస్తాడు అని చాలా మంది అనుకున్నారు, చాలా మంది ఊహించారు. మరి ఏం జరిగిందో ఏందో కానీ జగన్ ఏమాత్రం సాహసించలేదు. అసలు పిఠాపురం నియోజకవర్గాన్ని దాదాపు హెలికాప్టర్ ల్యాండ్ అయిన కాడ నుంచి చాలా మంది అభిమానులు క్రౌడ్గా చాలా మంది హెలికాప్టర్ ల్యాండింగ్ కాడ చాలా మంది జనసందోహం చాలా మంది వచ్చారు. మరి ఎందుకు వచ్చారో తెలియదు కానీ మరి అంతమంది జనం వచ్చారు. మరి మాజీ సీఎం అభిమానంతో వచ్చారు. కాకపోతే ఆయన వచ్చేసి కొన్ని ప్రదేశాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్రదేశాల్లోనే పర్యటన చేశాడు. చాలా మంది ఏంటంటే అసలు పర్యటన చేయలేదు, ఏదో పైపైన చూసి వెళ్ళాడని అంటున్నారు చాలా మంది. ఏదైనా ఆ పర్యటన అనేది అసలు ఖచ్చితంగా ఆ మీడియా సమావేశం పెట్టాడు. వంగగీతను పక్కన పెట్టుకొని మీడియా సమావేశం పెట్టాడు. మరి ఆ మీడియా సమావేశంలో కనీసం డిప్యూటీ సీఎం ఏమాత్రం విమర్శించలేదు. ఎందుకని సాహసించలేదు? ఎందుకని అంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించలేదు? ఎందుకు సాహసించలేదు? అంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పవన్ ని గాని పవన్ ని సీఎం గాని అతని మంత్రులు గాని దుమ్మెత్తిపోసేవాళ్ళు. దుమ్మెత్తిపోసేవాళ్ళు. ఈ పర్యటనలో ఎందుకని విమర్శించలేదు మాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు అయితే నాకేందంటే పవన్ విమర్శిస్తే ఎదురయ్యే ఆ పర్యవసనాలన్నీ నాకు తెలిసి పోయిన ఎలక్షన్ లో జగన్ చూసి నేర్చుకున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పోయిన ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పవన్ ని తిట్టని నాయకుడు లేడు, తిట్టని వైసీపీ నాయకులు లేరు, తిట్టని కనీసం సీఎం కూడా 3 పెళ్లిళ్ళని చాలా మంది తిట్టాడు. మరి దాన్ని ఆవేశంగా తీసుకొని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ జగన్ ని అధాపాతాలకు తవస్తాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో అని అన్నాడు. ఖచ్చితంగా అన్నట్టుగానే జగన్ ఖచ్చితంగా 11 సీట్లుగా పరిమితం అయ్యాడు. మరి ఇది అంతా చాలా మంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే జగన్ ఓడిపోవడానికి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ఖచ్చితంగా కారణం 100% మన జనసేన పార్టీయే. 100% జనసేన పార్టీయే. దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణే. వైసీపీ ఇలా దారుణమైన పరిస్థితి ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అని వైసీపీ నాయకులు గారు ఖచ్చితంగా నమ్మారు. అందుకనే పవన్ ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు ఖచ్చితంగా పిఠాపురం వెళ్ళాడంటే అక్కడ స్థానిక ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మాజీ సీఎం అయినా సరే అక్కడికి వెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అని విమర్శించాలి. మీ ఏరియాలో ఎంత వరద బాధితులు ఉన్నారు, కనీసం పరామర్శించకి వచ్చారు కానీ ఏదో పైపైన వెళ్ళారు, ఏదో బురదలో తిరిగారు, 4 ఫోటోలు దిగారని విమర్శించాలి. ఏం చేస్తున్నారు? ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా మరి మీ పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదుకోవట్లేదు. నన్ను నమ్మండి, పిఠాపురాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యాడు? ఏదో తుది మంత్రంగా ఒకరోజు పర్యటించి వెళ్ళాడు అని జగన్ నుంచి విమర్శ అనేది విమర్శ వస్తుంది అనుకున్నాం చాలా మంది. మరి జగన్ ఆ మాత్రం సాహసించలేదు. ఎందుకు సాహసించలేదో ఆల్రెడీ పోయిన ఎలక్షన్ లో తెలిసిపోయింది అనమాట. ఎగురుండి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ విషయంలో చాలా దగ్గరగా అంటే చాలా ఆచితూసి మాట్లాడతారని ఈ పర్యటనలో మనకు తేలిపోయింది అనమాట. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా ఆచితూసి మాట్లాడతారని ఈ పర్యటనలో తేలిపోయింది. ఇది అంతే. వాళ్ళ మంత్రులు కూడా ఒకప్పుడు నాకు తెలిసి ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన 4 నెలల నుంచి నేను గమనిస్తున్నాను. ఏంటంటే ఒక ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని ప్రెస్ మీట్ లో బూతులు తిట్టడం అనేది నేను చూడలేదు అనమాట. ఈ గవర్నమెంట్ లో పోయిన గవర్నమెంట్ లో వచ్చేసి ప్రతి ఒక్క నాయకుడు గాని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని అమ్మ నా బూతులు తిట్టారు. అది నేను చూడలేకపోయాను, ఎనలేకపోయాను. అంత ఉన్న ఏపీ ప్రజలు కూడా ఎనలేకపోయారు.
ముఖ్య కారణం ఈ బూతుల మంత్రులే మెయిన్ కారణం. నాకు తెలిసి జగన్ ఓడిపోవడానికి ఎంత దిగజారంగా 11 సీట్లు ఓడిపోవడం కారణం ఈ బూతులేమన్నమాట మెయిన్. అవి ఏపీ ప్రజలు గమనించారు. అందుకనే కూటమికి 121 సీట్లతో పట్టం కట్టారన్నమాట. ఏదైనా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జగన్ పర్యటన అనేది చాలా నిరుత్సాహంగా సాగింది. ఎందుకంటే ఆ పర్యటనలో ప్రెస్ మీట్లు ఏం చేశాడు తెలుసా? ఏం చెప్పాడంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఆల్రెడీ విజయవాడలో వరద బాధితులు ఉన్నారు, మరి ఏలేరుకి వరద వస్తుంది, మరి ఏమాత్రం అధికారులను అప్రమత్తం చేయలేదని విమర్శించాడు తప్ప చంద్రబాబు నాయుడిని విమర్శించాడు కానీ పవన్ కళ్యాణ్ ఏమాత్రం విమర్శించలేదు. ఎందుకు విమర్శించలేదు అనేది ఆ మాత్రం వైసీపీ పార్టీలకి తెలుసు, ఆంధ్ర ప్రజానీకానికి తెలుసు అనమాట. కనీసం మళ్ళీ ప్రెస్ మీట్లు ఏమని చెప్తున్నట్టు విమర్శ కాకుండా కౌంటర్లు ఎలా అంటే, అమ్మ నీకు వచ్చినాయా 10,000, నీకు వచ్చినాయా 18,000, అయ్యా సురేష్ నీకు వచ్చినాయా, విద్యాదేవన్ వచ్చిందా, నీకు అమ్మఒడి వచ్చిందా అని ఇవన్నీ ఒక్కొక్కరిని అడిగి అక్కడ విమర్శించాడు తప్ప మరి ఇవన్నీ ఏమాత్రం పవన్ కళ్యాణ్ గురించి ఏమాత్రం విమర్శించలేదు. ఇది ఏదైనా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఏం జరిగిద్ది అనేది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసిపోయింది అనమాట. ఇది అండి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ఇలాకాలో జగన్ పర్యటన నాకు తెలిసి తూతు మాత్రంగా సాగింది. దీనికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కౌంటర్ ఇచ్చాడు. జగన్ పర్యటన జగన్ అనేది ఆస్తుతి తూతు మాత్రంగా పర్యటించాడు, మెయిన్ విలేజ్ లో సెలెక్ట్ చేసుకొని వెళ్ళాడు తప్ప అచ్చమైన జగనన్న కాలనీలో పర్యటించలేదు. ఆయన ఎంచుకున్న జగనన్న కాలనీలో ఎలా ఉంటున్నారు, ఆ జగనన్న కాలనీలో జనాలు ఎలా ఉంటున్నారు, ఎంత పేకల్లోతు ఏ విధంగా ఇల్లులు ఇరుక్కుపోయి అనేది పర్యటించలేదు. ఏదో తూతు మాత్రం పైపైన పర్యటించాడు అని పిఠాపురం ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చాడు. దీని అంతర కారణం జగనే. మీ గవర్నమెంట్ లోని పిఠాపురం నియోజకవర్గంలో కాపు నేస్తం మీటింగ్ పెట్టి ఎంత అమౌంట్ నేను రిలీజ్ చేయబోతున్నాను దానికి మీరు అని రిలీజ్ చేయబోతున్నాడు కానీ ఏమాత్రం ఫేజ్ 1 లో రిలీజ్ చేయలేదన్నమాట. దీనికి మెయిన్ కారణం జగనే అని వైసీపీ పార్టీ అని టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. చూడాలి మరి జనసేన నుంచి ఏమాత్రం కౌంటర్ రాలేదు, ముందు కాలంలో వస్తుంది అని చూడాలి. ఏదైనా పవన్ ఇలాకాలో జగన్ పర్యటన అనేది తూతు మాత్రంగా సాగింది. నా ఆలోచన ఏంటంటే నాకు తెలిసి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాడు, ఒక మాజీ సీఎం అక్కడికి వెళ్ళాడంటే నాకు తెలిసి ఈ పార్టీ అనేది అధికార పరామర్శించుకు వెళ్ళినప్పుడు హెలికాప్టర్ ల్యాండింగ్ అప్పుడు అంత పార్టీ కార్యకర్తల అభిమానులు అవసరం లేదు. ఎందుకంటే పార్టీ కార్యకర్తల అభిమానులు ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే మరి పరామర్శించుకు వెళ్ళినప్పుడు ఎంతమంది క్రౌడ్గా పోలీసులు కూడా బందోబస్తు చేయనంతగా క్రౌడ్గా కార్యకర్తలు వచ్చారంటే మరి అది ముందుగా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది జగన్ వస్తున్నాడని అంతా వాట్సాప్ లో గ్రూప్ లో కార్యకర్తలు అందరికీ వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు మీరు కూడా వెళ్ళాలని పార్టీ నాయకుల నుంచి వచ్చింది మెసేజ్ కాబట్టి వాళ్ళందరూ వెళ్ళారు. కాబట్టి ఇదంతా అంత క్రౌడ్ వచ్చింది కాబట్టి పరామర్శించడానికి అమ్మ మీకు పరిహారం అందిందా, ఎవరు వచ్చారు, ఎలా ఉందో, నేనున్నాను, మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మేము ఎలా చేస్తామని ఎలాంటి విషయాలు చెప్పాలి కానీ మరి అలాంటి విషయాల్లో ఏం చెప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీ అనకూడదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నాకు తెలిసి జగన్ ఇలాంటి రాజకీయాలు చేస్తే ఫ్యూచర్ లో వైసీపీ పార్టీ అనేది ఉంటదని అనిపిస్తుంది. ఏది వచ్చాడు ఆల్రెడీ పరామర్శించాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళాడు. దాదాపు ఎలక్షన్ అయిన తర్వాత మాజీ సీఎం బెంగళూరు దాదాపు 9 సార్లు వెళ్ళాడు. ఇప్పటికి ఈ పిఠాపురం పర్యటన కూడా ముగించుకొని 9 మళ్ళీ బెంగళూరు వెళ్ళాడు. మళ్ళీ మంగళవారానికి వస్తాడని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి అనమాట. ఏదైనా పవన్ ఇలాకాలో జగన్ పర్యటన అనేది తూతు మాత్రంగా ఆస్తూసిగా అంటే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించాడే గాని మాజీ సీఎం అంటే అక్కడ ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ని ఏమాత్రం విమర్శించడానికి సాహసించలేదు. ఇది చాలా నాకు తెలిసి జగన్ నేర్చుకున్నాడు. ఏది ఎలక్షన్ నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు అని అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మా నుంచి వచ్చేసి ఏంటంటే నుంచి గవర్నమెంట్ ని ఏ విధంగా అడగాలి, ఏ విధంగా ఏ పథకాలు అమలు చేయట్లేదు ఇవన్నిటిని విమర్శిస్తే అటు ఆంధ్ర ప్రజానికంగా కూడా ఉపయోగపడిద్ది అని ఉంటున్నాం. ఇలాంటి రాజకీయాలు చేస్తే ముందు కాలంలో వైసీపీ పార్టీ అని ఉండదని అనిపిస్తుంది. ఏదైనా ఇదండి మా పిఠాపురం పవన్ ఇలాకాలో జగన్ పర్యటన. ఏదైనా జగన్ పర్యటన మీకు ఎలా అనిపిస్తుందో, జగన్ పర్యటన ఎలా అనిపించిందో పిఠాపురం నియోజకవర్గంలో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.